గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ కాంబినేషనల్ సర్క్యూట్స్. అసలు ఆ కాంబినేషనల్ సర్క్యూట్ అంటే ఏంటి? ఎ కాంబినేషనల్ సర్క్యూట్ ఇస్ ఎ సర్క్యూట్ హూస్ అవుట్పుట్ డిపెండ్స్ అపాన్ ఇన్పుట్ వేరియబుల్స్. ఇప్పుడు మనం ఏదైనా ఒకదానికి సర్క్యూట్కి మనకి ఇన్పుట్ ఇస్తేనే కదా అవుట్పుట్ వస్తుంది. అంటే ఆ అవుట్పుట్ ఏదైతే ఉందో ఓన్లీ ఇన్పుట్స్ మీద డిపెండ్ అవుతుందన్నమాట. ఈ నేమ్ బట్టే మనం చెప్పొచ్చు ఏంటంటే output of a combinational circuits will depend upon కాంబినేషన్ ఆఫ్ ఇన్పుట్ వేరియబుల్స్. అంటే ఒక కాంబినేషన్ ఆఫ్ ఇన్పుట్ వేరియబుల్స్ ఏవైతే మనం ఇస్తామో దాన్ని బట్టే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. దీని తర్వాత చాప్టర్లో మీరు సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అనేవి చదువుతారు. దాంట్లో మెమరీ అనే టాపిక్ వస్తుంది. అక్కడ నేను మీకు క్లియర్ చేస్తాను. ఈ ప్రస్తుతానికి ఈ కాంబినేషనల్ సర్క్యూట్స్లో మనకి మెమరీ అనేది ఉండదన్నమాట. ఇట్ డజంట్ డిపెండ్ అపాన్ ప్రీవియస్ ఇన్పుట్స్ మీద, ప్రీవియస్ అవుట్పుట్స్ మీద డిపెండ్ అవ్వదు. ఓన్లీ ఆన్ ప్రెసెంట్ ఇన్పుట్స్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ అ కాంబినేషన్ సర్క్యూట్స్. జనరలీ మనకి ఒక లాజిక్ సర్క్యూట్, ఈ కాంబినేషన్ లాజిక్ సర్క్యూట్ ఏదైతే అన్నానో ఆ లాజిక్ సర్క్యూట్ అనేది ఇన్బిల్ట్గా ఇప్పుడు దాకా మనం చదివాం కదా, గేట్స్, ఆర్ గేట్, అండ్ గేట్, ఎక్స్ఆర్ గేట్స్. ఈ గేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ గేట్స్ అన్ని ఈ లాజిక్ సర్క్యూట్లో ఇన్బిల్ట్గా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ లాజిక్, కాంబినేషన్ లాజిక్ సర్క్యూట్. ఈ కాంబినేషన్ లాజిక్ సర్క్యూట్లో మనం మెయిన్ పాయింట్స్ ఏమి గుర్తుపెట్టుకోవాలంటే, ఇట్ ఈస్ అ కాంబినేషన్, అవుట్పుట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ఇన్పుట్ వేరియబుల్స్. ఇక్కడ మెమరీ అనేది ఉండదు అండ్ ఓన్లీ ప్రజెంట్ ఇన్పుట్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, సో ఈ కాంబినేషన్ సర్క్యూట్కి ఇవి అన్ని ఇన్పుట్స్, ఎన్ ఇన్పుట్స్ ఉన్నాయి, అవి ఎన్ అవుట్పుట్స్ ఉన్నాయి. ఇట్ కెన్ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్. ఈ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎగ్జైటేషన్స్ అంటాం అనమాట. అంటే మనం ఇస్తున్నాం ఇన్పుట్గా, దాన్ని ఎగ్జైటేషన్ అంటాం. ఈ అవుట్పుట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెస్పాన్స్ అంటాం. ఓకే, సో సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ కాంబినేషన్ సర్క్యూట్స్ వచ్చేసి బైనరీ యాడర్స్, సబ్ట్రాక్టర్స్, డీకోడర్స్, మక్స్. ఇవన్నీ మీరు చూస్తూ ఉంటారు నెక్స్ట్ టాపిక్స్లో. సో ఇది ఇంట్రొడక్షన్. నెక్స్ట్ ఇప్పుడు మనం అనాలిసిస్ ప్రొసీజర్ అసలు ఎలా చేయాలి అనేది చూద్దాం. సో ఇప్పుడు అనాలిసిస్ ప్రొసీజర్. అనాలిసిస్ ఆఫ్ కాంబినేషన్ సర్క్యూట్ ఇన్వాల్వ్స్ ఫాలోయింగ్ స్టెప్స్. ఈ స్టెప్స్ ద్వారా మనం అసలు ఎలా అనాలిసిస్ చేయొచ్చు కాంబినేషన్ సర్క్యూట్స్కి చూద్దాం. డిటర్మైన్ ద నెంబర్ ఆఫ్ ఇన్పుట్ వేరియబుల్స్ అండ్ రైట్ డౌన్ ఆల్ ద పాసిబుల్ బైనరీ కాంబినేషన్స్ ఇన్ ఏ టేబుల్. అంటే మనం ఇన్పుట్ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుని ఎన్ని పాసిబుల్ కాంబినేషన్స్ ఏవైతే బైనరీ కాంబినేషన్స్ ఉంటాయి 00011011 అలా మనం టేబుల్ అనేది ఫామ్ చేయాలి. నెక్స్ట్ పాయింట్, లేబుల్ ద అవుట్పుట్స్ ఆఫ్ సెలెక్టెడ్ గేట్స్ విత్ ఆర్బిటరీ సింబల్స్. మనం సింబల్స్ కానీ ఆల్ఫాబెట్స్ కానీ పెట్టుకోవచ్చు. ఎక్కడెక్కడైతే అవుట్పుట్ గేట్స్, మన ఒక్కొక్క గేట్కి మనకు ఒక అవుట్పుట్ వస్తుంది, ఆ అవుట్పుట్కి ఆర్బిటరీ సింబల్స్తో మనం డినోట్ చేయాలి. ఆబ్టైన్ ద ట్రూత్ టేబుల్ ఫర్ ద అవుట్పుట్ ఆఫ్ దోస్ గేట్స్ దట్ ఆర్ ద ఫంక్షన్ ఆఫ్ ఇన్పుట్ వేరియబుల్స్ ఓన్లీ. ఇప్పుడు మనం అవుట్పుట్స్ లేబుల్ చేసాం కదా, దానికి ట్రూత్ టేబుల్ అనేది పెట్టాలన్నమాట. ట్రూత్ టేబుల్ గీసి దాని అవుట్పుట్స్ ఏవైతే వచ్చినాయో దానికి ట్రూత్ టేబుల్ మనం గీయాలి. నెక్స్ట్, proceed to obtain the truth table for the outputs of those gates that are the functions of previously defined values until the columns of all the outputs are determined. ఇప్పుడు ట్రూత్ టేబుల్ చేసిన తర్వాత ప్రతి ఒక్క గేట్ యొక్క అవుట్పుట్స్ అనేవి మనం డిఫైన్ చేసుకోవాలి అండ్ అన్ని అవుట్పుట్స్ మనం డిటర్మైన్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని ఒక ప్రాబ్లం రూపంలో చూద్దాం. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఇక్కడ మనకి టోటల్ ఎన్ని గేట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 గేట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇక్కడ మనకి ఇన్పుట్స్ ఇచ్చాం, 3 ఇన్పుట్స్ ఇచ్చాం. ది ఇన్పుట్లో ఒక ఎక్స్ఆర్ గేట్ ఉంది. నేను సెకండ్ పాయింట్లో ఏం చెప్పాను, ప్రతి ఒక్క అవుట్పుట్ దగ్గర మనం ఆర్బిట్రరీ సింబల్స్తో డినోట్ చేసుకోవాలి. సో నేను దీని అవుట్పుట్కి పి అని పెట్టుకున్నాను, అలాగే ఈ యాండ్ గేట్ అవుట్పుట్కి క్యూ అని పెట్టుకున్నాను, దీని అవుట్పుట్కి ఆర్ అని పెట్టుకున్నాను, దీని అవుట్పుట్కి ఎస్ అని పెట్టుకున్నాను, అండ్ ఇక్కడ నుంచి వచ్చిన దానికి సి అని పెట్టుకున్నాను. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్లో ఇన్పుట్ వేరియబుల్స్ రైట్ డౌన్ ఆల్ ద పాసిబుల్ బైనరీ కాంబినేషన్స్ అన్నాడు. సో మనకి ఇక్కడ ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి? 3 ఇన్పుట్స్ ఉన్నాయి. అంటే 2 క్యూబ్ అంటే మనకి ఎన్ని వస్తాయి? 8 కాంబినేషన్స్ రావాలి. సో ప్రస్తుతానికి మనం 8 కాంబినేషన్స్ రాసుకోవాలి. XYZ ఇన్పుట్స్ కదా. సో 000 001 010 3 4th వాల్యూ, 5th వాల్యూ, 6th వాల్యూ, 7th వాల్యూ. అంటే 000 నుంచి 111 దాకా మనం కాంబినేషన్స్ వేసుకున్నాం, పాసిబుల్ కాంబినేషన్స్. అండ్ మనకి ఇక్కడ PQRSC ఈ వాల్యూస్ అవుట్పుట్స్ కదా. సో మనం ఇక్కడ కూడా అవుట్పుట్స్ డినోట్ చేస్తాం, PQRSC. ఓకే, సో ఫస్ట్ అవుట్పుట్ తీసుకున్నాం P. ఇప్పుడు P అంటే ఏంటి? XY XOR చేస్తే మనకి P వస్తుంది, XOR ఆపరేషన్ చేస్తే.
సో ఎక్స్ వైకి మనం XOR ఆపరేషన్ చేద్దాం. సో ఫస్ట్ ఎక్స్ అండ్ వై XOR ఆపరేషన్. XOR ఆపరేషన్ అంటే ఏంటి? మనకి సేమ్ వాల్యూస్ వచ్చినప్పుడు అవుట్పుట్ 0 వస్తుంది. అండ్ డిఫరెంట్ వాల్యూస్ 1, 0 అలా డిఫరెంట్ వాల్యూస్ వచ్చినప్పుడు మనకి అవుట్పుట్ 1 వస్తుంది. సో ఎక్స్ అండ్ వైకి XOR ఆపరేషన్ చేద్దాం. 0 XOR 0 0, 0 XOR 0 0, 0 XOR 1 1, yes, 0 XOR 1 1, 1 XOR 0 1, 1 XOR 0 1, 1 XOR 1 సేమ్ ఇన్పుట్స్ కాబట్టి 0, 1 XOR 1 సేమ్ ఇన్పుట్స్ 0. సో మనకి p వాల్యూ వచ్చేసింది, రైట్? p అవుట్పుట్స్ మనకు వచ్చేసింది. సో నెక్స్ట్ q చూద్దాం. సో q అంటే ఏంటి? x y అండ్ సింబల్, రైట్? q అవుట్పుట్ ఏంటి? x అండ్ y. మీరు ఒకసారి లాజిక్ గేట్స్ చూస్తే అండ్ ఆపరేషన్ అంటే ఏంటి? ఇంటూ ఆపరేషన్, రైట్? సో ఎక్స్ అండ్ వై. 0 ఇంటూ 0 0, 0 ఇంటూ 0 0, 0 ఇంటూ 1 0, 0 ఇంటూ 1 0, 1 ఇంటూ 0 0, 1 ఇంటూ 0 0, 1 ఇంటూ 1 అంటే 1, 1 ఇంటూ 1 1, ఎస్. మనకి క్యూ అవుట్పుట్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఆర్ అవుట్పుట్ చూద్దాం. ఆర్ అంటే ఏంటి? పి పి ఏదైతే ఉందో అండ్ ఇంకోటి ఎక్కడి నుంచి వచ్చింది మనకి? జెడ్ నుంచి వచ్చింది, రైట్? జెడ్ నుంచి మనకు ఒక ఇన్పుట్ వెళ్ళింది అండ్ ఈ పి నుంచి ఒక ఇన్పుట్ వెళ్ళింది. అంటే మనకి ఏదైతే పి వాల్యూ వచ్చినాయి కదా అది అండ్ ఇంటూ జెడ్, అంటే ఈ వాల్యూ ఇంటూ జెడ్. సో 0 ఇంటూ 0 0, 0 ఇంటూ 1 0, 1 ఇంటూ 0 0, 1 ఇంటూ 1 1, 1 ఇంటూ 0 0, 1 ఇంటూ 1 1, 0 ఇంటూ 0 0, 0 ఇంటూ 1 0. ఓకే, మనం ఇక్కడ చూసుకుంటే మనకి PQR వాల్యూస్ వచ్చేసాయి. ఇప్పుడు S వాల్యూ చూద్దాం. సో S అవుట్పుట్ అంటే ఏంటి? XOR ఆపరేషన్ బిట్వీన్ P అండ్ ఇంకోటి ఎక్కడి నుంచి వచ్చింది? Z. Pకి Zకి మనం ఇప్పుడు XOR ఆపరేషన్ చేయాలి. మీరు ఎక్కడ ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ మీరు అవుట్పుట్ గేట్ దగ్గర ఏ ఇన్పుట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో చూసుకుంటే మీరు ఈజీగా ఆన్సర్ అనేది తీసుకురావచ్చు. సో S అంటే ఏంటి? P XOR Z. సో ఈ పీకి జెడ్కి XOR ఆపరేషన్. సేమ్ ఇన్పుట్స్ కదా, 0 XOR 0 0, 0 XOR 1 డిఫరెంట్ ఇన్పుట్స్ కాబట్టి 1 అవుట్పుట్, 0 XOR 1 1, 1 XOR 1 సేమ్ ఇన్పుట్స్ కాదు కాబట్టి 0, 1 XOR 0 1, 1 XOR 1 0, 0 XOR 0 0, 0 XOR 1 1 ఎందుకంటే డిఫరెంట్ ఇన్పుట్స్ కాబట్టి. సో ఇక్కడ మనకి S వాల్యూ కూడా వచ్చేసింది. లాస్ట్ మనకి C అవుట్పుట్ వాల్యూ చూద్దాం. సో ఇప్పుడు సి అంటే ఏంటి? మనకి ఇక్కడ ఒక ఇన్పుట్ ఏమో ఆర్ దగ్గర నుంచి వచ్చింది, ఎస్. ఇంకో ఇన్పుట్ ఏమో క్యూ దగ్గర నుంచి వచ్చింది. అంటే ఆర్కి క్యూకి మనం ఆర్ ఆపరేషన్ చేయాలి. ఆర్ ఆపరేషన్ అంటే ఏంటి? ప్లస్ సింబల్ అనమాట. అండ్ ఆపరేషన్ అంటే ఇంటూ సింబల్, ఆర్ ఆపరేషన్ అంటే ప్లస్ సింబల్, అంటే ఆర్ ప్లస్ క్యూ. సో ఆర్కి క్యూకి మనం ప్లస్ చేయాలి. 0 ప్లస్ 0 0, 0 ప్లస్ 0 0, 0 ప్లస్ 0 0, 1 ప్లస్ 0 1, 0 plus 0 0, 1 plus 0 1, 1 plus 0 1, 1 plus 0 1. సో మనకి అన్ని వాల్యూస్ వచ్చింది. దిస్ ఇస్ కాల్డ్ ద ట్రూత్ టేబుల్. సో మనకి థర్డ్ పాయింట్ కూడా అయిపోయింది. సో మనకి ఆన్సర్ వచ్చేసింది. దీని తర్వాత మనం కే మ్యాప్స్ డ్రా చేద్దాం. చూద్దాం మనకి ఎలా వస్తుందో వాల్యూస్. సో ఫస్ట్ మనం పీకి తీసుకుందాం. అవుట్పుట్స్కి ఏవైతే మనకి ఎప్పుడు అవుట్పుట్స్కి మనం కే మ్యాప్స్ అనేవి చేస్తాం కదా. సో పీకి అవుట్పుట్ చూద్దాం. సో మనకి పీక్ అవుట్పుట్ దగ్గర మనకి 1 ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. 0 1, 2 ప్లేస్లో, 3 ప్లేస్లో, 4 ప్లేస్లో, 5 ప్లేస్లో. సో 2 ప్లేస్లో, 3 ప్లేస్లో, 4 ప్లేస్లో, 5 ప్లేస్లో. సో మీకు కే మ్యాప్స్ ఐడియా ఉన్నాయనే చెప్తున్నాను. ఎందుకంటే మీకు ఒకవేళ కే మ్యాప్స్లో ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి కే మ్యాప్స్, సో దట్ మీకు బాగా అర్థమవుతుంది. సో మనకి ఇక్కడ 2 3 4 5 ప్లేసెస్లో 1 వచ్చింది. సో ఇదొక పేర్ చేశాను, ఇదొక పేర్ చేశాను. ఇప్పుడు ఈ పేర్ చేసినప్పుడు దేనికి సంబంధించి? ఎక్స్ అంటే ఎక్స్ బార్, 0 కాబట్టి ఎక్స్ బార్. అండ్ ఇక్కడ చూసుకుంటే 1 1 1 0, ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది మిగులుతుంది. ఇది దేనికి సంబంధించింది? వైకి. సో ఎక్స్ బార్ వై ప్లస్ ఇది చూద్దాం ఎక్స్, ఇది 1 ఎక్స్కి సంబంధించింది కాబట్టి ఎక్స్ రాసేసుకున్నాను. ఇప్పుడు 0 0 0 1, ఇది క్యాన్సిల్ అయిపోతుంది, 0 మిగులుతుంది. ఇది దేనికి సంబంధించి? వైకి సంబంధించి, అంటే 0 కాబట్టి వై బార్ రాసుకున్నాను.
సో మనకి ఇది అవుట్పుట్ వాల్యూ వచ్చింది కదా, దీన్ని ఏ బార్ బి ప్లస్ ఏ బార్ బి అనుకుంటే మనకి ఇది ఫార్ములా దేనికి సంబంధించింది, ఏ ఎక్స్ ఆర్ బికి సంబంధించింది. సో దీన్ని బట్టి మనం ఈ వాల్యూని ఎక్స్ ఆర్ వై అని రాసుకోవచ్చు, విచ్ ఇస్ నథింగ్ బట్ మన క్వశ్చన్లో ఎక్స్ ఆర్ గేట్. ఇప్పుడు నేను క్యూకి తీసుకుంటాను. క్యూ దగ్గర మనకి ఎక్కడ ఉన్నాయి అవుట్పుట్స్, 1, 6 అండ్ 7. సో 6 ప్లేస్లో 7 ప్లేస్లో నేను 1 1 వేసుకున్నాను. సో ఇది పేరప్ చేశాను. సో మనకి ఏమవుతుంది, ఇది దేనికి సంబంధించింది, ఎక్స్కి సంబంధించింది కదా, ఎక్స్ రాశాను. సో ఇక్కడ 1 1 ఉంది, 1 0 ఉంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది, 1 1. ఇది దేనికి సంబంధించింది, వై. సో ఎక్స్ వై, విచ్ ఇస్ నథింగ్ బట్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు అండ్ గేట్, రైట్. సో నెక్స్ట్ మనం ఆర్ అవుట్పుట్ చూద్దాం. ఆర్ అవుట్పుట్స్లో మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి, 4 దగ్గర, 6 దగ్గర, 3 దగ్గర అండ్ 5 దగ్గర ఉంది, రైట్. సో 3 దగ్గర పెట్టాను, 5 దగ్గర పెట్టాను. సో మనం దీన్ని ఇండివిజువల్ పేరప్ మనం పెయిర్స్ చేయలేం. సో ఇండివిజువల్గా పేరప్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది తీసుకుంటే దేనికి సంబంధించింది, ఎక్స్ బార్, రైట్, 0 ఎక్స్ బార్. ఇక్కడ వై అండ్ జెడ్, ఎక్స్ బార్ వై జెడ్ ప్లస్ ఇక్కడ తీసుకుంటే ఇది ఎక్స్కి సంబంధించింది కదా, ఎక్స్ ఇంటూ 0 1 అంటే వై బార్ జెడ్. సో ఇది రాసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే ఇక్కడ మనం జెడ్ కామన్ తీసుకుంటే మనకి ఏముంటుంది, సో మనం ఇక్కడ జెడ్ కామన్ తీసినప్పుడు ఏమవుతుంది, ఎక్స్ బార్ వై ప్లస్ ఎక్స్ వై బార్. సో దీన్ని ఏం రాసుకోవచ్చు మనం, ఎక్స్ ఆర్ వై అని రాసుకోవచ్చు కదా. సో ఈ ఎక్స్ ఆర్ వై ఆల్రెడీ మనకి పీ వాల్యూ కదా, సో దీని బదులు పీ పెట్టాను, అంటే జెడ్ ఇంటూ పీ. సో మనం ఇక్కడ చూస్తే ఆర్కి అవుట్పుట్ మనకి ఇన్పుట్ వాల్యూస్ ఏంటి, పీ ఇంటూ జెడ్. ఓకే, నెక్స్ట్ చూసుకుందాం ఎస్లో మనకి ఇక్కడ అవుట్పుట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, 1 2 4 అండ్ 7, 1 2 4 అండ్ 7. సో ఇక్కడ నేను రాసుకున్నాను, ఇవి ఇండివిజువల్ పేర్స్ చేసుకోవచ్చు మనం. సో దాన్ని బట్టి మనం చేస్తే ఇక్కడ మనకి ఎక్స్ వై బార్ జెడ్ అండ్ ఇది చూస్తే ఇది 0 కాబట్టి ఎక్స్ బార్ వై బార్ జెడ్, అండ్ ఇక్కడ చూస్తే ఎక్స్ వై జెడ్ అండ్ దిస్ వన్ ఎక్స్ బార్ వై జెడ్ బార్. ఎస్, సో ఇది రాశాను. ఇక్కడ నేను జెడ్ బార్ కామన్ తీసాను, ఎక్స్ వై బార్ ప్లస్ వై ఎక్స్ బార్ ప్లస్ ఇక్కడ నేను జెడ్ కామన్ తీసాను, ఇక్కడేమో జెడ్ బార్ కామన్ తీసాను, అండ్ ఇక్కడ మనం చూసుకుంటే జెడ్ బార్ కామన్ తీస్తే ఎక్స్ వై బార్ ప్లస్ వై ఎక్స్ బార్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ రెండిట్లో నేను జెడ్ కామన్ తీసాను, జెడ్ కామన్ తీస్తే ఎక్స్ బార్ వై బార్ ప్లస్ ఎక్స్ వై వస్తుంది, రైట్. ఇక్కడ మీరు ఎలా సాల్వ్ చేయాలంటే ఇది ఎక్స్ బార్ వై బార్ అంటే ఏ బార్ బి బార్ ప్లస్ ఏబి అంటే ఏంటి, ఏ ఎక్స్ నార్ బి, రైట్. మీకు ఒకసారి గేట్స్ చూసుకుంటే ఇది మనకి ఇది ఎక్స్ఆర్ అయితే ఎక్స్ ఆర్ వై అయితే ఇది ఎక్స్ నార్ వై అవుతుంది. సో మనకి ఫార్ములా ఎక్స్ఆర్ ఫార్ములా ఏంటి, ఏ బార్ బి ప్లస్ ఏబి బార్, రైట్. ఇప్పుడు ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. సో ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్ అంటే ఎక్స్ఆర్కి బార్ పెడితే ఎక్స్ నార్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్స్ఆర్కి బార్ పెడితే మనకి ఎక్స్ నార్ వస్తుంది. ఎస్, ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్లా ఉంది. సో దీన్ని బట్టి నేను ఏం రాసుకున్నాను, ఎక్స్ ఆర్ వై ఎక్స్ ఆర్ జెడ్, ఇది ఎక్స్ఆర్ లాగే ఉంది కాబట్టి నేను ఇలా రాసుకున్నాను. సో ఎక్స్ ఆర్ వై అంటే ఆల్రెడీ మనకు వచ్చింది పి, సో పి ఎక్స్ ఆర్ జెడ్. సో ఎస్ వాల్యూ అక్కడి నుంచి వచ్చింది పి ఎక్స్ ఆర్ జెడ్. ఎస్, అండ్ ద లాస్ట్ అవుట్పుట్లో మనకి చూస్తే 0 1 2 3 ప్లేస్లో 5 ప్లేస్లో 6 ప్లేస్లో 7 ప్లేస్లో ఉంది. సో 3 5 6 7. సో దీని ఒక పేరు చేసుకోవచ్చు, దీని ఒక పేరు చేసుకోవచ్చు, దీని ఒక పేరు చేసుకోవచ్చు. అప్పుడు మనకి ఏమొస్తుంది, ఈ పేరు చేసినప్పుడు దీనికి సంబంధించింది కాబట్టి ఎక్స్, దీనికి చేసినప్పుడు 0 1 1 1. అప్పుడు ఏమవుతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 1 దేనికి సంబంధించింది జెడ్, సో ఎక్స్ ఇంటూ జెడ్ ప్లస్ ఇది చూద్దాం, ఇది చూస్తే ఇది మనకి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏంటి వై అండ్ జెడ్, వై జెడ్ ప్లస్ ఇది చూసుకున్నాం, ఇది 1 అనేది ఎక్స్కి సంబంధించి కాబట్టి ఎక్స్ ఇంటూ 1 1 1 0, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఈ ప్లేస్ దేనికి, ఫస్ట్ ప్లేస్ వైకి సంబంధించి కాబట్టి ఎక్స్ ఇంటూ వై. ఓకే, దిస్ ఈజ్ హౌ
మనం ఎలా పర్ఫామ్ చేస్తా ఏదైనా సమ్ ఇచ్చింద చేయమంటే మనం ఏం చేయాలి? ట్రూత్ టేబుల్ గీయాలి. ట్రూత్ టేబుల్ గీసి ఫస్ట్ మనం అసైన్ చేసుకోవాలి అవుట్‌పుట్స్. ఎన్ని ఇన్‌పుట్స్ ఉన్నాయో దాని కాంబినేషన్స్ రాసి, దాన్ని బట్టి మనం అవుట్‌పుట్స్ అసైన్ చేసి, ఆ అవుట్‌పుట్స్‌కి మనం ఇలా ట్రూత్ టేబుల్ గీసి, కాంబినేషన్స్‌కి మనం ఏదైతే ప్రిస్క్రైబ్డ్ మనకి ఏవైతే క్వెషన్‌లో ఇస్తారో గేట్స్ పెర్ఫార్మ్ చేయమని దాని యొక్క అవుట్‌పుట్స్ రాసుకొని, ఆ అవుట్‌పుట్స్‌కి మనం ఇలా కే మ్యాప్స్ తీసుకొని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే. ఇలా మనకి ఏ ప్రాబ్లమ్ ఇచ్చినా మనం ఇలా అవుట్‌పుట్స్ అసైన్ చేసుకొని చేయడం వల్ల మనకొస్తుంది ఆన్సర్. ఓకే.